ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ లైవ్గా తెలుసుకోవచ్చు. ఈ వీడియోని మీరు అందరూ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, మరొక్క 6 రోజుల్లో, ఈరోజు జనవరి 2 కదండి, జనవరి 8వ తారీఖు అర్ధరాత్రి ఏదో ఒక సమయంలో 10 గంటల నుంచి 11, 12 గంటల ప్రాంతంలో మీ అందరికీ కూడా జనవరి 10, 11, 12కు సంబంధించి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఒక్కసారిగా 1,20,000 టోకెన్లు అనేవి మీ అందరికీ కూడా, భక్తులందరికీ కూడా తిరుపతిలో 8 సెంటర్లు, తిరుమలలో 1 సెంటర్ ఓపెన్ చేసి దాదాపు 96, 97 కౌంటర్లు టీటీడీ వారైతే మీ అందరికీ అందుబాటులో తేబోతున్నారు. ఎవరు ముందుగా వస్తే వారికి మాత్రమే దర్శన టికెట్లు ఉంటాయి. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. 12 సంవత్సరాలు దాటిన ఎవరైనా ఈ టికెట్లు తీసుకోవచ్చు. 12 సంవత్సరాల తర్వాత వయసుతో నిమిత్తం లేదు, వయోవృద్ధులైనా తీసుకోవచ్చు, 70 ఏళ్ళు ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు, 80 ఏళ్ళు ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు, హ్యాండిక్యాప్ వాళ్ళైనా తీసుకోవచ్చు. కాకపోతే హ్యాండిక్యాప్ వాళ్ళు మీ ఓన్ రిస్క్తో క్యూ లైన్లో ఉండవలసి వస్తుందండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. దూర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా కౌంట్ డౌన్ బిగిన్, రెడీగా ఉండండి. గత 4 రోజుల నుంచి నేను వరుస పెట్టి మీకు అన్ని అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారిగా మన వీడియోలో మీరు ఛానల్లోకి వెళ్ళి చూస్తే అన్నీ కూడా ఉంటాయి. లైవ్గా అన్ని అప్డేట్స్ ఇచ్చాను. ఎవరైనా ఈ టికెట్లు తీసుకోవచ్చు, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఓకేనా? జనవరి 10, 11, 12 సంబంధించి టికెట్లన్నీ ఒక్క రోజులోనే ఓపెన్ అయిపోతున్నాయి. దర్శన టికెట్ లేకపోతే దర్శనం చేసుకోలేరు ఈ 10 రోజులు కూడా. ఓకేనా? దర్శనం టికెట్లు లేకపోయినా తిరుమల కొండ వెళ్ళవచ్చు, కానీ దర్శనం టికెట్ ఉంటే మాత్రమే గుడిలో దర్శనం చేసుకోగలరు. రూములు ఆఫ్లైన్ ద్వారా తీసుకోవాలన్నా కూడా దర్శనం టికెట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దాదాపు రోజుకి 4,000 ఆఫ్లైన్ రూమ్లు అనేవి మీ అందరికీ కూడా ఈ సమయంలో అయితే విడుదల చేస్తారు. రెడీగా ఉండండి. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే మీరందరూ నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు.